డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తాయి. ఈ వ్యాఖ్యలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. దీనిపై జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీవ్రంగా ఖండించారు. కావాలనే కులాలు మతాల పేరుతో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇష్టారీతిని మాట్లాడితే ఊరుకునేది లేదంటున్న ఎమ్మెల్యే విజయకుమార్తో మా ప్రైమ్ లైన్ కరెస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన వైసీపీ నేత అలాగే ప్రశ్న రావణ్ను తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ప్రజల్లో కూడా అలాగే రాజకీయవేత్తలకు కూడా తీవ్ర దుమారం రేపి సంచలన వ్యాఖ్యలు ఆయన చేశారు. అయితే ఇదే జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేదిక పైన వారందరినీ కూడా ఖండించే మాటలు చెప్పారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ రావణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే అది తీవ్ర దుమారం రేపాయి, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఏమైనా మీరు ఆల్రెడీ కేసు మనం పెట్టడం జరిగింది. సో అయితే ఆ వ్యక్తిని చూసి వేరే వాళ్ళు కూడా ప్రేరేపించి ఇంకా ప్రజాప్రతినిధుల మీద ఇంకా తీవ్ర వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉంది. సో దీనికి మీరు ఎలా? అదేనమ్మా, ఇక్కడ ఈరోజు నేను మాట్లాడే ఇదేంటంటే వీళ్ళందరూ కూడా ఒక కుట్ర కోణంతోనే ముందుకు వచ్చారనేది అర్థమవుతుందమ్మా. దీన్ని ప్రజలకి ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటున్నానంటే వీళ్ళకేం పని ఉంది, వీళ్ళకేం అవసరం ఉంది, ఇవన్నీ చూస్తే వాళ్ళకేం అంత పెద్ద అవసరం ఏం లేదు. కావాలని క్రిస్టియన్స్ రెచ్చగొట్టి మతాల మధ్యన చిచ్చు పెట్టే పరిస్థితులే తీసుకొస్తున్నారు. ఈ యూట్యూబరు ప్రశ్నారావణైనా లేకపోతే ప్రకాష్ రాజ్ అయినా లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న శ్రవణ్ అయినా ఎవరైనా సరే, ఇవి డెఫినెట్గా వీళ్ళ కుట్రల్ని మనం ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎందుకంటున్నానంటే అనవసరంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదన్నా అభివృద్ధి గురించో లేకపోతే ఒక బాధ్యత గల ప్రతిపక్ష సీట్ తీసుకోవట్లేదు. వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవట్లేదు. ఎంతసేపు అన్నెసరీగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏదో ఒక మిస్సింగ్ కేసో లేకపోతే ఇంకోటో జరిగితే వాటికి కులాలు మతాలు అంటగట్టాల్సిన పని లేదు కదా. మేము అప్పుడు 2019-24 మధ్యలో మేము మాట్లాడినప్పుడు మేము మాట్లాడచ్చు, కానీ అది అలా మాట్లాడలేదు కదా. ఇవి అన్నీ కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే ఇవన్నీ కూడా కుట్ర కోణంలోనే మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఆ కుట్ర కోణం మేము ఛేదించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే ప్రకాష్ రాజ్కి ఏం పని అండి అక్కడి నుంచి రావడం? అక్కడికి నుంచి వచ్చి ఏటు పడితే మాట్లాడతాడు. ఆయన చెప్తే కానీ ఇక్కడ ముందుకు కదలమా? సమయం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ గారు అంటే సినిమా వర్గాల్లో కాకుండా రాజకీయంగా కానీ సనాతన ధర్మం అంటే హిందూ ధర్మాన్ని ఇచ్చేసినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మధ్యలోనే ఆయన ఎందుకు కలగజేసుకుంటున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా ఇది ఉన్నా? ఇప్పుడు బయట ఉన్న టాక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమందికి ఏదన్నా ఒక పోస్ట్ పెడితే 11 రూపాయలు ఎంత ఇస్తుందంట. ఈయనకి మరి ఎంత 1100 ఇస్తుందా మరి అంత ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఊరికే కావాలని మాట్లాడుతాను. ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు అతను. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. దానికి డబ్బులు తీసుకుంటున్నాడు. మేము అలాగే అనిపిస్తుంది. మరి దేనికి పనేంటి? నీకు నమ్మకం లేకపోతే నువ్వు మూసుకొని కూర్చో, అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావే. రాముడి గురించి నీకేం తెలుసు? రాముడి గురించి నువ్వు పుట్టావా? మీ తాత పుట్టాడా? మీ ముత్తాత పుట్టాడా? అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎన్ని జన్మలు మీ లింక్ ఉందో తెలుసా? రాముడు ఈ దేశంలో ఒక మంచి పరిపాలనకి, ఒక నీతి నిజాయితీకి, ధర్మానికి, అలాగే విలువలకి మనం ఆచరించాల్సిన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే నువ్వు అది కాదు ఇది కాదని మాట్లాడితే ఏం మాట్లాడతావు? దేనికి మాట్లాడతావు? నీకేం తెలుసని? సనాతన ధర్మం కోసం తెలుసుకోవాలంటే నీ జీవితం కాదు, ఇంకొక 10 జన్మలైతేనే నీకు తెలుసుకోలేవు. అది ఒక కులానికో ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మంచి నడవడిక. నీకు మంచి నడవడిక, నాకు నడవడిక వద్దు, నేను అడ్డదిడ్డంగానే నేను పెరుగుతాను, అడ్డదిడ్డంగానే నేను జీవిస్తాను అనుకుంటే నువ్వు జీవించవద్దు అన్నాడు. కానీ నువ్వు పక్కనోడిని నువ్వు మంచిగా నడవద్దు, నువ్వు అడ్డదిడ్డంగా నడవని నీకెవరు ఇచ్చారంటున్నాను నేను. నీకెవరిచ్చారు? చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో నేను అడ్డదిడ్డంగా నడిచి ఇష్టానుసారంగా నడిచి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి దేశాన్ని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు, మొహమాటం లేదు. నువ్వు కానీ నీలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తులు కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఏమైంది? ఇష్టానుసారంగా మాట్లాడారు, పండింది, అయిపోయింది కదా. పాపం పండడం అంటారు సనాతన ధర్మంలో. కానీ మామూలుగా ఏమన్నా అంటే పాపం పండడం అంటారు. మనం అంతా కూడా ఇక్కడ అందరం అంటాం ఆడి పాపం పండిందిరా అని. పండిన తర్వాత ఉపా చట్టం అని శ్రవణే ఉపా చట్టం పెట్టేశారు. మరి ఉపా చట్టం పెట్టినప్పుడు మరి నువ్వు వాదించావు కదా, ఊరికనే పెట్టేశారనే మాట లేదు కదా, నువ్వు వాదించావు కదా, మరి ఎందుకు నమ్మలేదు?
వ్యతిరేకంగా ఇప్పుడు నార్మల్గా ఆయన వ్యక్తిగత దూషణలు కానీ నార్మల్గా ప్రజాప్రతినిధి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల కేసు పెట్టారు, అంతవరకు ఓకే. కానీ ప్రజల్లో కూడా ఏంటంటే వ్యతిరేకత ఉంది మనకి జనసేన మీద. ఎందుకంటే దేశద్రోహం మీద పెట్టిన కేసు అన్నది చాలా అది పెద్దది. నేను అంటుంది అదే అంటున్నా, దేశద్రోహం చేస్తే అది దేశద్రోహం అట్రాక్ట్ అయితేనే కదా పెడతారు కేసు, ఊరికి ఎలా పెట్టేస్తారు? ఇప్పుడు దానికన్నా ముందు 4 స్టేషన్లో ఇది వచ్చింది కదా అని అంటే వాళ్ళందరూ పెట్టిన కేసు మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో లేకపోతే ఇంకొకరిని ఇదన్నారనో అదన్నారనో పెట్టుండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో దాని మీద వాళ్ళు పెట్టారు. ప్రతి కేసు సపరేట్ అమ్మా. ఏ కేసు ఇదే. ఇప్పుడు ఇక్కడ ఒక 10 యాక్టివిటీలు జరుగుతాయి. ఆ 10 యాక్టివిటీల్లో ఒక యాక్టివిటీ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు దానికి తగ్గ సెక్షన్లు దానికి తగ్గ విచారణ జరుగుతుంది అంతే. అది ముందే ఫస్ట్ కేసే ఉపా చట్టం కింద వచ్చి ఈ మాట మాట్లాడేవారు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని కాదు, దేశాన్ని తిట్టారంటేనే ఉపా చట్టం అమలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఉపా చట్టం అవ్వదు. మరి నువ్వు పెద్ద లాయరు కదా, చాలా పెద్ద లాయర్వి నువ్వు, మరి ఎందుకు వాదించలేదంటనా? వాదించి తీసుకోవచ్చు కదా. నువ్వు ఉన్న వ్యవస్థే కదా, మరి ఎందుకు కామెంట్ చేయలేదు? 100% ఆయన వీడియోలు కూడా అందరూ చూశారు. మీరు అనుకుంటున్నారు అందరూ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విజ్ఞులు. మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నా ఆ సోషల్ మీడియాలో ఉన్నాయి ఆయన వీడియోలు. ఈ దేశం అంటే నాకు ఇష్టం లేదు, ఈ దేశాన్ని నేను గౌరవించను, ఇలాంటివి ఉన్నాయి. నాకు కరెక్ట్గా వర్డింగ్ తెలియదు కానీ ఏది పడితే అది ఉన్నాయి. దేశం మీద వ్యతిరేకతగా మాట్లాడిన ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మక్కిగా నేను మాట్లాడలేను కానీ నేను చెప్తున్నాను డెఫినెట్గా అవి ఉపా చట్టానికి అట్రాక్ట్ అవుతాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు చిన్న వ్యాఖ్యలు కానీ నార్మల్గా వ్యక్తిగత వ్యాఖ్యలు కానీ ఆయన పట్టించుకోరు. సనాతన ధర్మానికి ప్రత్యేకమైన దృష్టిని సారించారు కాబట్టి, సనాతన ధర్మాన్ని కానీ రాముడిని కానీ అన్నారు కాబట్టి ఆయన తీవ్ర అంటే సీరియస్ అయ్యారు అన్న పరిస్థితి ఉంది. దానికంటే వీళ్ళు రెచ్చగొట్టే విధానంలోనే ఏమన్నా అలా కాదమ్మా. నేను అంటుంది ఏంటంటే కేవలం ఒక మతాన్ని ఒక కులాన్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇది అనరు. అందరి గురించి కూడా ఎవరు కూడా మాట్లాడడానికి లేదనే చెప్తారు, అందరినీ గౌరవించమనే చెప్తారు. నీ మతం నువ్వు ఏదైతే నువ్వు నమ్ముకుంటున్నావు వాటిని ప్రేమించుకో. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నువ్వు నమ్మిన మతాన్ని, నువ్వు నమ్మిన వీటిని నువ్వు ప్రేమించుకో అని చెప్పారు కానీ అవతల వాళ్ళని తిట్టమని ఎక్కడా చెప్పలేదు. ఇది మనం రాజ్యాంగం కూడా అదే చెప్తుంది కదా. రాజ్యాంగాన్ని ఇది చేస్తున్న సపరేట్గా ఏమి ఇది కాదు కదా. నేను అదే అంటున్నా. వీళ్ళు కావాలని తప్పు పట్టారు, వీళ్ళు కావాలని ఇది చేస్తున్నారు, దాన్ని వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, ఈ 10-12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు జనసేన ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి ఆయన్ని తప్పుపట్టడానికి ట్రై చేశారు. కానీ అది ఓన్లీ తాత్కాలికం. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ దీని మీద, ఒక ఒపీనియన్ మీద, స్ట్రాంగ్ దీని మీద 10 మంది బాగుండాలి, దేశం బాగుండాలని పనిచేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆ రోజు వీళ్ళేదో తప్పుడు చేసినప్పుడు మేబీ ప్రజలు అవునా అని అనొచ్చు. కానీ అన్నీ శోధించినప్పుడు డెఫినెట్గా ఆయన్నే కరెక్ట్. దానికే కదా మాకు ఇన్ని వేల మెజార్టీలు వచ్చినాయి. ఒక్కొక్కడికి 95,000 మెజార్టీ, నాకు 50,000 మెజార్టీ ఎందుకు వచ్చింది? ప్రజలు మా నడవడికి చూశారు కాబట్టి. దాన్ని ఎలాగైనా పాడు చేయాలనే కుట్ర పన్నుతూ ఉన్నారు. ఈ కుట్రలు మరింత ఎక్కువైపోయి ఏకంగా దేశం మీదకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మేము అన్నీ కూర్చునే పరిస్థితి లేదు. డెఫినెట్గా మేము దాన్ని ఎండగడతాం. చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడేంతవరకు ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ కుట్రలను కూడా ఛేదించడానికి దానికి డిపార్ట్మెంట్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. చివరిగా ప్రతిపక్ష నేతలకు కానీ ఇలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళు కానీ మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా నేను అడుగుతుంది ఏంటంటే అందరికీ కూడా ప్రతిపక్షం అనేది ఒక అద్భుతమైన అవకాశం. మీకు తెలుసో లేదో ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి కాంగ్రెస్కి అపోజిషన్ హోదా లేకపోతే వాళ్ళకి అపోజిషన్ హోదా ఇచ్చి ప్రతిపక్షం అనేది ఒక నిర్మాణాత్మకమైన ఒక ఇది పాత్ర పోషించాలని చెప్పి కాంగ్రెస్కి ఆ పొజిషన్ ఇచ్చిన రాష్ట్రం మన ఉమ్మడి రాష్ట్రం. ఎందుకంటే మేము చేసిన ప్రతిదానికి కూడా మీరు వాచ్డాగ్గా ఉండాలి, మమ్మల్ని కరెక్ట్ చేయాలి, లేదంటే మాకు నచ్చినట్టు మేము చేసుకుంటే దానివల్ల రాష్ట్రానికి ప్రజలకి నష్టపోతామనే ఉన్న వ్యక్తి అయినా అలాంటిది జరిగిన ఒక రాష్ట్రం ఇది. డెఫినెట్గా ప్రతిపక్షం అనేది ఒక ఏమంటామంటే ఒక నిర్మాణాత్మకమైన ఒక పాత్ర. అది డెఫినెట్గా మీకు ప్రతిపక్షం వచ్చినా రాపని మాకేం ప్రతిపక్షం ఉందని చెప్పి 2019-24 మధ్యలో మేము అంశాల మీద మాట్లాడాం. ఒక రోడ్లు బాగోలేదనో లేకపోతే ఇంకొకటనో ఎందుకు మాట్లాడాం? ప్రతిపక్ష హోదా కాదు అక్కడ, ప్రతిపక్ష పాత్ర.
ప్రతిపక్ష పాత్ర ఎవరైనా వహించవచ్చు. ప్రశ్న ఎలాగైనా మీకు పర్సనల్గా మీకు పర్సనల్ టార్గెట్ చేయలే, మీ హావభావాల మీద మేము ఇది చేయలేదు. మీరు చేసిన తప్పులకు మీరు చేసిన దానికే మేము మాట్లాడాం తప్పితే మేము ఎక్కడ ఇది 100% 1924 మధ్యలో మేము అన్నీ కూడా పూర్తిగా మేము ప్రజల కోసం మాట్లాడాం. ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో, రోడ్లు అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, లేకపోతే ఇంకొకటి అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద మాట్లాడు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడండి. ఒకవేళ మాకేమైనా మేము ఓవర్లుక్లో వెళ్ళిపోతే మీరు ఇచ్చే సలహా మేము తీసుకుంటాం. తీసుకోలేని అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము లేము. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా తీసుకుంటాం. అలాగ మాట్లాడండి. అంతేగాని ఊరికే లేనిపోని అన్ని కుట్రల పని లేనిపోని అన్నీ చేసి అస్థిరతను ఇక్కడ తీసుకురావాలని అనుకోవడం మీ అవివేకం. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలపైన జనసేన అధినేతలు అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలకి ఖండిస్తూ సమాధానం చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా మీడియా పరంగా మీడియా వేదికగాను ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.